గైస్ ఈ వీడియోలో మనం రియాలిటీ మాట్లాడుకుందాం. రియాలిటీ అంటే అసలు యూట్యూబ్లోని ఎంత మనీ వస్తుంది. ఓన్లీ యాడ్స్ సోర్స్ ద్వారా, అంటే యూట్యూబ్లో మన వీడియో అప్లోడ్ చేస్తే మన వీడియో పైన యాడ్స్ వస్తాయి, దాని నుంచి ఎన్ని డబ్బులు వస్తాయో మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది అడిగిన వీడియో, చాలామంది తెలుసుకోవాల్సిన వీడియో. ఎందుకంటే యూట్యూబ్లో ఒక యూట్యూబర్ అవ్వాలి అంటే మీ దగ్గర కెమెరాయో లైట్లో ఉంటే మీరు యూట్యూబర్ అవ్వరు. యూట్యూబ్ మీద పిచ్చ ఉండాలి. ఎందుకు అంటే యూట్యూబ్ నుంచి మీరు అనుకున్నంత మనీ రాదు. అయినా కానీ మనీ రాకపోయినా యూట్యూబ్ చేయాలి అంటే దాని మీద ప్యాషన్ ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా యూట్యూబ్ నుంచి ఎవరైతే డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక క్లారిటీ వస్తుంది. మీరు అనవసరంగా మీ టైంని వేస్ట్ చేసుకోకుండా మీరు అక్కడికక్కడే ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ మనీ రివీలింగ్ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఈ వీడియోలో నేను అసలు ఎన్ని వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తాయి అనేది ఫుల్ క్లారిటీ మీకు ఇస్తాను. అంటే 1,00,000 వ్యూస్ ఒక ఫుల్ వీడియోకి వచ్చినాయి అనుకోండి ఎన్ని డబ్బులు వస్తాయి, అలాగే ఒక 10 లక్షల వ్యూస్ ఒక ఫుల్ వీడియోకి వచ్చాయి అనుకోండి ఎన్ని డబ్బులు వస్తాయో చెప్తాను. ఇంకా షార్ట్ వీడియోస్ నెక్స్ట్ ఇది బాగా ట్రెండింగ్. అది మధ్యలోని షార్ట్ వీడియోకి ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఎన్ని డబ్బులు వస్తాయి, 10 మిలియన్ వ్యూస్ వస్తే ఎన్ని డబ్బులు వస్తాయి. ఇదంతా మీకు క్లారిటీగా అయితే నా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్లో నేను ఇన్కమ్ ఓపెన్ చేసి చూపిస్తాను. అది చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి యూట్యూబ్లోకి రావాలా లేదనేది. మరి ఇంకెక్కువగా సొల్లు మాట్లాడకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ ఈ వీడియోకి చూసుకున్నట్లయితే ఈ వీడియో ఇక్కడ చూసుకోండి 8,79,000 పీపుల్కి అయితే ఈ వీడియో కనిపించింది. దీని క్లిక్ టు రేటు ఇది ఒక ఫుల్ వీడియో. అయితే దీనికి వచ్చిన వ్యూస్ వచ్చేసి 1,02,000 వ్యూస్ అయితే ఈ వీడియోకి వచ్చినాయి. అయితే 1,00,000 వ్యూస్ ఈ వీడియోకి వస్తే యూట్యూబ్ ఈ వీడియోకి ఇచ్చిన ఇన్కమ్ అనేది ఇదిగోండి 2,439 రూపీస్ అయితే ఈ వీడియోకి అయితే మనకి అమౌంట్ అయితే జనరేట్ అయింది. కింద మీరు చూసుకోండి పర్ 1000 వ్యూస్కి ఇదిగోండి పర్ 1000 వ్యూస్కి ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది ఇక్కడ అయితే చూపిస్తుంది. ఈ వీడియోకి ఒక 1000 వ్యూస్ వచ్చినట్లయితే 23 రూపీస్ మాత్రమే జనరేట్ అయితే అవుతున్నాయి. అలాగే మనకి 1,00,000 వ్యూస్ వచ్చినందుకైతే ఇక్కడ మనకైతే ఇంత ఇన్కమ్ అయితే జనరేట్ అయితే అయ్యింది. ఇది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మన వీడియో పైన ఎటువంటి యాడ్స్ పడతాయి అనే దాన్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకే యూట్యూబ్లో అనేది ప్రతి ఒక్క కేటగిరీకి సేమ్ ఇన్కమ్ అయితే ఉండదు. మీ కేటగిరీ బాగా వాల్యూ ఉన్న కేటగిరీ అనుకోండి ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అయితే మీకు చూపించే ఈ వీడియోకి అయితేని ఒక 1000 వ్యూస్కి ఇంత ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. టోటల్గా ఒక 1,00,000 వ్యూస్కి అయితే 2,439 రూపీస్ అయితే ఈ వీడియోకి అయితే జనరేట్ అయితే అయ్యింది. ఈ వీడియోకి వచ్చేసి 10,00,000 వ్యూస్ దాకా అయితే వచ్చినాయి. దీనికి ఎన్ని డబ్బులు జనరేట్ అయినాయి అంటే ఇక్కడ మీరు చూసుకోండి 21,659 రూపీస్ అయితే ఈ వీడియోకి అయితే జనరేట్ అయినాయి. లైఫ్ టైం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లైఫ్ టైంలో ఇంత అయితే జనరేట్ అయినాయి. ఒక 1K వ్యూస్ ఈ వీడియోకి వచ్చినట్లయితే 17 రూపాయలు అయితే ఈ వీడియోకి అయితే జనరేట్ అవుతున్నాయి అమౌంట్ వచ్చేసి. ఆ విధంగా అయితేనే ఈ 2 ఫుల్ వీడియోస్ ఇప్పుడు వరకు మీకు చూపించింది. ఆ విధంగా అయితే ఒక 10,00,000 వ్యూస్ వస్తేనే ఒక 21,000 దాకా అయితే మనం మనీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు 1,00,000 వచ్చినట్లయితే ఒక 2,000 ప్లస్ అమౌంట్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే దీని ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసి మన అందరం వెయిట్ చేసేది అనమాట. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయ్యేది ఏంటి షార్ట్ వీడియోస్. అయితే షార్ట్ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వస్తే ఎన్ని డబ్బులు వస్తాయి. ఇదిగోండి షార్ట్ వీడియోకి అయితే 1 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. 1 మిలియన్ వ్యూస్కి గాను ఈ షార్ట్ వీడియోకి 666 అంటే 666 రూపీస్. 1 మిలియన్ వ్యూస్కి 666 రూపీస్ అయితే ఈ వీడియోకి అమౌంట్ అయితే జనరేట్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1K వ్యూస్కి ఒక 1 రూపీ కూడా రావట్లేదు, 65 పైసా మాత్రమే ఇక్కడ అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది. షార్ట్ వీడియోలు చేస్తే మనీ రావని నేను ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను అనమాట. జస్ట్ ఫేము గమ్ముని మన వీడియోలు జనాల్లోకి రీచ్ అవ్వడానికి అయితే షార్ట్ వీడియోలు బెటర్ కానివ్వండి, మనీ ఎర్న్ చేసుకుంటాకైతే షార్ట్ వీడియోలు పనికిరావు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్కమ్ కూడా మీకు కనిపిస్తుంది. 1 మిలియన్ వ్యూస్కి వచ్చిన ఇన్కమ్ ఇది. నెక్స్ట్ ఈ వీడియో చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 12.5 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. దీనికి ఎంత అమౌంట్ జనరేట్ అయింది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు రెవెన్యూ సెక్షన్లోని 0.65 అంటే 65 పైసా. దీనికి కూడా 1K వ్యూస్కి జనరేట్ అయినాయి. ఇక్కడ మీరు చూసుకుంటే 8,171 రూపీస్ ఈ వీడియోకి అన్ని వ్యూస్ అంటే 12.5 మిలియన్ వ్యూస్ వస్తే ఇంత అమౌంట్ మనకి జనరేట్ అయింది. అందుకే మీరు షార్ట్ వీడియో కంటెంట్ చేయాలంటే కొద్దిగా ఆలోచించుకోండి. మీకు ఫేమ్ కావాలంటే షార్ట్ వీడియోల ద్వారా ఈజీగా ఫేమ్ వచ్చేస్తుంది కానివ్వండి, మనీ అయితే రాదు. అది మీరు గుర్తుంచుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి ఇన్కమ్స్ అయితే జనరేట్ అవుతాయి. గైస్ చూసారు కదా ఇన్కమ్ వచ్చేసి. ఆ ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే ఫేస్లెస్ ఛానల్స్కి సంబంధించిన ఇన్కమ్ అది. అంటే ఫేస్లెస్ ఛానల్ చాలామంది క్రియేట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. నిజంగా మీరు క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తే అంతకు మించి ఇన్కమ్ అయితే మీకు యూట్యూబ్ నుంచి రాదు ఫేస్లెస్ ఛానల్స్కి. లేదు నేను ఫేస్ చూపించి కెమెరా ముందుకు వచ్చి వీడియోలు చేస్తాను అంటే ఇప్పుడు వచ్చిన ఇన్కమ్కి డబల్ అవ్వచ్చు.
అంటే 1,00,000 వ్యూస్కి నేను ఎంతైతే ఇన్కమ్ చూపించానో అది డబల్ అయి వస్తుందేమో కానివ్వండి, అంతకు మించి అయితే రాదు. అంతే, అది డబల్ అవుతుంది, అంత మించి అయితే రాదు అనమాట. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే రాదు యూట్యూబ్ నుంచి. అంటే మీరు ఫేస్ చూపించి వీడియోలు చేసినా కానివ్వండి, ఒక మాదిరిగా ఒక మంత్ అనేది మనం గడపడానికి ఎంతైతే డబ్బులు కావాలో అంత అయితే వస్తాయి. అంతకు మించి యూట్యూబ్ నుంచి అయితే మీరు మనీని ఎక్స్పెక్ట్ చేయొద్దు. గైస్, ఏంటి ఒక్క ట్రాన్సాక్షన్లోనే టీషర్ట్ మారిపోయింది అని ఆలోచిస్తున్నారా? నిజానికి మాట్లాడుకున్నట్టయితే ఆల్రెడీ నేను రికార్డ్ చేసిన వీడియో ఏదైతే ఉందో అది ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో వేసిన తర్వాత ఒక టెక్నికల్ ఇష్యూ ద్వారా ఆ రికార్డింగ్ ఫైల్ అయితే పని చేయలేదు. అందుకు మళ్ళీ ఎక్కడి నుంచి అయితే అయిపోయిందో అదే ప్లేస్ నుంచి అయితే మళ్ళీ రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మనం ఒక కంటెంట్ చేస్తున్నాం అన్నమాట ఇన్కమ్ గురించి, అయితే అందులో ఏదో ఒక కోఇన్సిడెన్స్ కింద వచ్చింది. ఇది కూడా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, మీరు యూట్యూబ్ మీద ఫ్యాషన్స్తో ఉన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానివ్వండి, మీరు యూట్యూబ్ వీడియో మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ రికార్డ్ అయితే చేస్తారు. మీరు నిజంగా మనీ గురించి యూట్యూబ్ చేస్తున్నట్టయితే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఇరిటేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీని నుంచి కూడా మనం ఒకటైతే నేర్చుకోవచ్చు. అందుకే ఈ విషయం అయితే చెప్పాను. గైస్, మీకైతే ఇన్కమ్ అయితే నేను చూపించాను, దాని నుంచి మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. మీరు డిసైడ్ అవ్వండి, మీరు ప్యాషన్తో రావాలనుకుంటున్నారా లేకపోతే డబ్బులు సంపాదించడానికి యూట్యూబ్లో రావాలనుకుంటున్నారా అనేది. అండ్ ఇంకో విషయం మీకు క్లారిటీగా చెప్తున్నాను, నేను చూపించిన ఏదైతే ఇన్కమ్ ఉందో అది ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఇన్కము. మీరు నిజంగా ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చేయాలి అనుకుంటే మీకు వచ్చే ఇన్కమ్ అయితే ఆ రేంజ్లో అయితే వస్తుంది. లేదు, ఇప్పుడు నేను ఏదైతే మీకు కనిపిస్తున్నానో ఈ వీడియో ఉందో అంటే టెక్ ఛానల్ ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఈ విధంగా మీరు వీడియోలు ఫేస్ చూపించే వీడియోలు ఏదైతే చేస్తారో అలాగే మీరు చెయ్యాలి అనుకుంటే మీకు కొద్దిగా ఇన్కమ్ అయితే పెరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇన్కమ్ చూపించానో దానికి డబల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంతకు మించి వస్తుందా అంటే డిపెండ్స్ ఆన్ యాడ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే బాగా కాస్ట్లీ యాడ్స్ అనేది మీ వీడియోస్ పైన పడినట్లయితే ఇన్కమ్ కూడా మీకు చాలా ఎక్కువగా అయితే వస్తుంది. ఇప్పుడు ఫైనాన్షియల్కి సంబంధించిన వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ట్రేడింగ్ కానివ్వండి ఇవన్నీ చెప్తూ ఉంటారు కంటెంట్, వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ పైన అనేది బ్యాంక్ యాడ్స్ కానివ్వండి, కొన్ని క్రెడిట్ కార్డ్ యాడ్స్ కానివ్వండి, అలాంటి యాడ్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే హై పే అవుట్ ఇచ్చే యాడ్స్ అయ్యాన్ని, అలాంటి యాడ్స్ పడినప్పుడు కూడా మీకు ఇన్కమ్ అయితే పెరుగుతుంది. అండ్ ఇన్కమ్ స్టేబుల్గా ఒకటే వస్తుందా అంటే అలా కూడా రాదు, నిచ్చి బట్టి కూడా ఇన్కమ్ అయితే మనకి వస్తూ ఉంటుంది. అవన్నీ మీరు గుర్తుంచుకొని యూట్యూబ్లో మీరు మనీ గురించి రావాలనుకుంటున్నారా లేదు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్తో రావాలనుకుంటున్నారా అనేది డిసైడ్ అయ్యి యూట్యూబ్లో మీరు ఛానల్ క్రియేట్ చేసుకోండి. నా తర్వాత నుంచి వచ్చే కంటెంట్ అనేది మీ అందరికీ యూస్ఫుల్ కంటెంట్ చేస్తాకైతే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ మీద బేసిక్ అవగాహన లేక చేసే చిన్న చిన్న మిస్టేక్లకి ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేక వాళ్ళైతేని ఎన్నో తప్పులు చేస్తున్నారన్నమాట. కానీ నేను ఎప్పటి నుంచో యూట్యూబ్లో అయితే ఉన్నాను, అందుకు మీకైతే చాలా క్లారిటీగా అయితే నేను చెప్తాను మనం చేసే మిస్టేక్లు ఏంటి అనేది. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేశారనుకోండి మీకు అసలు వీడియో నచ్చిందో లేదో అన్న విషయం నాకు అర్థమవుతుంది. ఇంకా కమెంట్ కూడా చేశారు అనుకోండి, ఇంకా నెక్స్ట్ లెవెల్లో. మీకు ఏ డౌట్ ఉన్నా కానివ్వండి కమెంట్ చేయండి, ప్రతి ఒక్క కమెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. మరో వీడియోతో నేను తొందరగా మీ ముందుకు వస్తాను గైస్. అప్పటి వరకు బాయ్.